హాయ్ అందరికీ నమస్కారం. టూటీ ఫ్రూటీ చాక్లెట్ రాగి కేక్ వితౌట్ షుగర్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా సైడ్స్ కూడా అప్లై చేస్తే మనకి ఖర్చుకోకుండా ఉంటుంది. దాంట్లోకి రాగి పిండిని కొంచెం వేసి ఈ విధంగా మొత్తం ప్యాన్ మొత్తం అంటించాలి. అంటే మనం ఏదైతే కేక్ చేసుకుంటామో ఆ గిన్నెకి మొత్తం ఇలా రాగి పిండిని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని 1 కప్పు బెల్లము, 1/2 కప్పు వరకు పెరుగు, 1/4 కప్పు నూనె, 1/2 కప్పు పాలు ఇవన్నీ వేసి మెత్తని పేస్ట్ లాగా, అంటే మనం బెల్లం అనేది కరిగే వరకు మిక్సీ ఆడించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోనికి మళ్ళీ ఒక 1/2 కప్పు పాలని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి 1 కప్పు వరకు రాగి పిండిని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 2 కప్స్ రాగి పిండి పడుతుంది. ఫస్ట్ అయితే 1 కప్పు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకేసారి వేస్తే మనకి మిక్స్ చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే 1 కప్పు యాడ్ చేసి మిక్స్ అయిన తరువాత ఇందులోనికి ఇంకొక కప్పు రాగి పిండిని యాడ్ చేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేద్దాం. బేకింగ్ పౌడర్ ఇది 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ వరకు, తర్వాత ఇది కోకో పౌడరు 2 టేబుల్ స్పూను, వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూను ఇవన్నీ యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడే కానీ ఉండలు ఉండకూడదు. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. అదేంటి అంటే కోకో పౌడర్ని అలాగే వేశాను. జల్లెడ పట్టుకొని వేసుకోండి, ఉండలు అస్సలు కట్టవు. ఈ విధంగా ఉండలు కడితే మటుకు ఇలా నేనైతే ఉండలు కొంచెం లైట్గా ఉండలు కట్టడం వల్ల నేను మజ్జిగ చిలికే దాంతో చిలికేసాను, ఉండలంతా కరిగిపోయాయి. ఈ విధంగా ఉండలు లేకోకుండా చేసుకొని ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. నీళ్ళగా ఉందని భయపడకండి, పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత టూటీ ఫ్రూటీ అయితే 4 టైప్స్ కలర్స్ ఉండేది తీసుకున్నాను. దాన్ని 1 కప్పు వేస్తున్నాను. మీరు ఇంకా బాగా ఇష్టంగా తినే వాళ్ళైతే ఇంకా 1 కప్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఈ బ్యాటర్ రెడీ అయింది కదా, ఇప్పుడు కేక్ చేసుకుండే గిన్నెలోకి వీటన్నింటినీ ఇలా వేసేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. అప్పుడు బబుల్స్ అనేది క్లియర్ అవుతాయి. తర్వాత ప్రీహీట్ చేసుకోవాలి మనం కేక్ పెట్టుకునే గిన్నెని. తర్వాత సిమ్లో పెట్టుకోకూడదు. ఈ కేక్ చేసేటప్పుడు సిమ్లో పెడితే 2 అవర్స్ అయినా కేక్ అవ్వదు. కాబట్టి సిమ్లో కన్నా 1 పాయింట్ ఎక్కువగా పెట్టుకోండి. చూడండి ఈ విధంగా ఫ్లేమ్ అనేది సిమ్లో కన్నా 1 పాయింట్ మాత్రమే ఎక్కువ ఉండాలి, మరీ ఎక్కువ ఉండకూడదు. అలా అనేసి సిమ్లో కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం కేక్ పెట్టుకునే గిన్నెకి కిందన ఒక స్టాండ్ పెట్టి ఇలా మనం కేక్ని పెట్టేసుకొని దీని మీద మనం ప్లేట్ అనేది కవర్ చేయాలి, ఆవిరి బయటికి వెళ్ళకుండా. కాబట్టి ఈ ప్లేట్ని కవర్ చేసి దీని మీద బరువు అనేది పెట్టేశాను. ఎగ్జాక్ట్ 45 మినిట్స్కి కేక్ అనేది రెడీ అయిపోయింది. చూడండి నేను టచ్ చేసి చూస్తున్నాను, కొంచెం కూడా నాకు చేతికి అనేది ఖర్చుకోవట్లేదు. మీకు ఇంకా లోపల కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే ఇలా మీరు అసలు ఏదైనా ఒక చాక్ కానీ ఏదైనా పెట్టుకొని చూసారు అంటే అస్సలు దానికి స్టిక్ అనేది అవ్వకూడదు. అలా ఉంటే పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ. తీసి చల్లార్చుకోవాలి ఒక 5 మినిట్స్ పాటు. పూర్తిగా చల్లారిపోతే చూడండి ఇంకా కొంచెం గట్టిగా అనేది అవుతుంది కేక్. అస్సలు స్పాంజీ లాగా, అంటే లోపల లిక్విడ్ టైప్ వస్తుంది కదా, అలా మాత్రం అస్సలు ఉండదు. ఇక్కడ నేను టచ్ కూడా చేశాను, చూడొచ్చు మీరు. తర్వాత సైడ్లో ఇలా మనం కొంచెం కదుపుకున్నాము అంటే రివర్స్ చేసినప్పుడు కరెక్ట్గా పడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు పర్ఫెక్ట్గా రాగి కేక్ ఎలా వచ్చిందో. అసలు కొంచెం కూడా గిన్నెకి అనేది కొద్ది కూడా ఖర్చుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. ఇది పిల్లలకి హెల్దీ అయిన ఫుడ్. కేక్ అడిగినప్పుడు మీరు ఇలా చేసి పెట్టారు అంటే పిల్లలు ఎంత తిన్నా పర్లేదు. మీరు తక్కువ మెజర్మెంట్స్తో అంటే 1 కప్ రాగి పిండితో చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ట్రై చేసేవాళ్ళు చేసుకోవచ్చు. అది 1/2 అవర్లో కుక్ అయిపోతుంది. ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి 45 మినిట్స్ పట్టింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై. కీప్ స్మైలింగ్.